బాధితుడు ఉమ్మడి రామచంద్రుడు అలియాస్ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల మండల సమావేశం నిర్వహించారు. 6 సంవత్సరాలుగా వేతనాలు పెరగని పరిస్థితిని, పెరిగిన ఖర్చులు, ఆరోగ్య సమస్యలను గుర్తు చేశారు. కనీస వేతనం 26,000 అమలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ ప్రమోషన్లు, కార్మిక చట్టాలు, నాణ్యమైన ఫోన్లు, టాబ్లెట్లు, రాజకీయ వేధింపులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సంఘటిత పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆశా వర్కర్ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి పేర్కొని సంవత్సరాలు అవుతున్నా కూడా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం. కూటమి ప్రభుత్వం తక్షణమే ఆశా వర్కర్ల కనీస వేతనాలు అమలు చేయాలి, వాళ్ళకి పనిభారాన్ని తగ్గించాలని చెప్పి ఆశా వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లు గత 20 ఏళ్లుగా ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు సంవత్సరాలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ కనీస వేతనాలు అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము ఆశా వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ ఆశా వర్కర్లకు గత 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లతో పనిచేయించుకుని పరిస్థితుంది.